సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 16th క్లాస్ 16వ క్లాస్లో భాగంగా ఫస్ట్ మనం 5 వెబ్స్ చూస్తాం కదా. సో అబ్జెక్ట్ అంటే నిరసన తెలియజేయడం. సో ప్రొటెస్ట్ అన్నా కూడా నిరసన తెలియజేయటం, అపోజ్ అన్నా కూడా నిరసన తెలియజేయటం. సో ఇమీడియట్లీకి V4 ఫార్ములు కూడా ఉన్నాయి, V4 ఫార్ములు రాస్తాం. నెక్స్ట్ వేకప్ అంటే నిద్ర లేచుట. సో వేకప్కి V4 ఫార్మ్ లేదు, నౌన్ ఫార్మ్ లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎవేక్ అంటే కూడా నిద్ర లేచుట. ఓకేనా. ఇవి ఈరోజు 5 వెబ్స్. సో ఈ రోజు మన క్లాస్ ఏంటంటే కనుక క్లాసెస్లో ఉన్నాం కదా. సో 16వ క్లాస్ క్లాసెస్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఏంటి క్లాస్ ఏంటంటే వెన్ అనమాట. సో వెన్ అంటే అప్పుడు అని వస్తుంది. వెన్ అంటే అప్పుడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సో వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కామన్ ఫార్ములా మనకు తెలుసు. సో వెన్ అనేది ఒక చేంజ్ అయింది. వెన్ అంటే అప్పుడునే అర్థమైంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే నాకు జాబ్ వచ్చినప్పుడు నేను పార్టీ ఇస్తాను. ఓకేనా. వాళ్ళు వస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కాలేజీకి వచ్చారనుకోండి, వాళ్ళు కాలేజీకి వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా. వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొస్తాను. సో ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, జరిగినప్పుడు అనే దానికి వెన్ అనేది వాడతాం అనమాట. ఓకేనా. సో వెర్బ్ బేస్ చేసుకుని ఫార్ములా బేస్ని రాస్తాం. సో ఒకవేళ ఫస్ట్ వెన్ దే కమ్ టు కాలేజ్, వాళ్ళ కాలేజీకి వచ్చినప్పుడు ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ. వాళ్ళ కాలేజీకి వచ్చినప్పుడు నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని. ఓకేనా. సో ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినప్పుడు, లేకపోతే అతనికి డబ్బులు వచ్చినప్పుడు అతను నీకు సెండ్ చేస్తాడు. ఇప్పుడు ఏమంటాం? వెన్ షీ గది కదా. వెన్ షీ రిసీవ్స్ అందో, అన్ని గెట్ కాకుండా రిసీవ్స్. ఓకే. రిసీవ్ కాస్త రిసీవ్స్ ఎందుకైంది? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ పట్టాలి కాబట్టి ఎస్ పెట్టాం. రిసీవ్ మనీ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ. ఓకేనా. అతని ఫ్యామిలీ నుంచి మనీ వచ్చినప్పుడు హీ విల్ సెండ్ టు యూ. ఓకేనా. మనీ వచ్చినప్పుడు అతని ఫ్యామిలీ నుంచి మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు నీకు పంపిస్తాడని చెప్పాం. ఓకే. ఇలా ఏదైనా జరిగినప్పుడు ఇలా చేస్తానని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే నాకు జాబ్ వచ్చినప్పుడు నేను పార్టీ ఇస్తాను అనుకోండి. వెన్ ఐ గెట్, ఇంకేం లేదు, బేసిక్గా మనం ఫార్ములా గుర్తు పెట్టుకుంటాము. ఫార్ములా చేసుకుని వెర్బ్ ఒకటి మార్చుకుంటాము. సో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం. కాకపోతే తెలుగులో అది సో మనం జనరల్గా మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు అది నిజంగా బెటర్గా కరెక్ట్గా అనిపిస్తుంది. నాకు జాబ్ వచ్చినప్పుడు పార్టీ ఇస్తాను. సో ఇది బెటర్గా ఉంది. అలా ప్రతిదానికి మనం అక్కడ వెర్బ్కి తెలుగులో మాట్లాడడానికి సెట్ అవుతుందా లేదని ఒకసారి మనకి తెలుస్తూ ఉంటుంది. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంటుంది. వెన్ ఐ గెట్ జాబ్ వచ్చినప్పుడు ఐ విల్ గివ్ పార్టీ. ఓకేనా. నాకు జాబ్ వచ్చినప్పుడు పార్టీ ఇస్తానని చెప్పేసి బేసిక్గా ఫార్ములా గుర్తు పెట్టుకుంటాం. ఫార్ములా బేస్ చేసుకొని మిగిలినంతా వెళ్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మేము క్లారిఫై చేస్తాం.